ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓం డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. Manager needed in Gudivada. Interested candidates can contact Dr. mohanlaya@gmail.com. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో నారా లోకేష్ పనిచేస్తూ ఉంటే కావాలని వైసీపీకి చెందిన కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, దానిని ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వంపై బురదలు జల్లే లక్ష్యంగా కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులతో ఇటువంటి పోస్టులు పెట్టిస్తున్నారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్ మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గొడ్డల పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు. మనం తిప్పలేదు, మాట తప్పలేదు ఆడే చెప్తున్నాడు. అన్ని తప్పులే చేశాడు కదా. గత 5 సంవత్సరాల్లో అరాచకాలు కానీ వాళ్ళ ప్రజల మీద ఎంత భారం పెట్టాడో మనం అందరం చూసాం. అనేక రకాలుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి, పాలన చేతకాల. అటువంటి వాడు ఇవాళ అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్య పెడతా ప్రయత్నం చేస్తున్నాడు. మేము కోరేది ఈ రోజున సోషల్ మీడియా మీ దగ్గర ఉంది కదా, మీ చేతిలో అని చెప్పి డబ్బు ఉంది, దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాకి ద్వారా అవాస్తవాలు తెలియజేస్తున్నారు. ఉన్న ప్రాక్టికల్గా ఎంతో కష్టపడి వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేటట్టు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున ఏ రాష్ట్రం జరగట్లా. కానీ మన రాష్ట్రంలో ఒక దూరదృష్టి వలన నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అవాస్తవాలు ఇవాళ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఆ నాయకుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పేటీఎం బ్యాచ్ కానీ, మొన్న శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, యాక్సిడెంట్ తర్వాత ఆడే తీసుకెళ్ళని చెప్తున్నాడు. ఆడెక్కడ తీసుకెళ్ళాడు, వేరే పేరు పెట్టి పారిపోతే అక్కడి నుంచి. వాళ్ళు అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ మొన్న ఫ్యాక్ట్స్ పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పింది 10 సార్లు చెప్పేది నిజం అనుకుంటారు ప్రజలు. దయచేసి ఇవన్నీ గమనించాలి, వాస్తవాలు తెలుసుకోండి. దాన్ని బట్టే మనం కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. వాళ్ళ భారతదేశం ఎక్కడా లేని విధంగా వాళ్ళ పెట్టుబడులు మనకు వస్తున్నాయి. వాళ్ళ ఎన్ని కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. వాళ్ళు అనేక రకాలుగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని చెడగొడతాకి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంచుకుందని చెప్పి దయచేసి తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తూ ఉంది. రోజు అబద్ధాలని చెప్పిన అబద్ధాన్నే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు అబద్ధాన్ని చెప్తే అబద్ధం నిజం అవుద్ది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. అదే భ్రమలో వాళ్ళ సోషల్ మీడియా కూడా ఉంది. ఈరోజు డిఎస్సి అంత పారదర్శకంగా నిర్వహణ చేస్తే ఈరోజు ఆయన మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా హయాంలో అసలు మీ హయాంలో డిఎస్సీయే వేయలేదు, వేయకుండా మా హయాంలో వేసిన డిఎస్సీ అంటారు. ఏపీపీఎస్సీలో మీరు ఎన్ని అవకతవకలు చేశారో మరి ఈ రోజున సిట్ ఒక నివేదిక ఇచ్చినా కూడా కప్పిపుచ్చుకుంటా ప్రతిదీ అబద్ధమే. కానీ లోకేష్ గారు చెప్పాడు, మీరు ఎక్కడన్నా చర్చిద్దామంటే రండి, కూర్చుందాం, మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఎవరైనా సమానమైనటువంటి స్థాయి నాయకులు రావాలి, రారు. లేదంటే కోనా శశిధర్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు,
దీనికి సంబంధించి డిఎస్సి నడిపినటువంటి లేడీ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళతోనైనా మీరు వెళ్ళి కూర్చుని నిజాలేంటో తెలుసుకోమని చెప్తే వెళ్ళరు. రోజు ఆ మీడియా ముందు నుంచుని ఉన్నాయి లేని అబద్ధాలని జనం నిజాలనుకుంటారు. అంత అమాయకత్వం ఎవరు లేరు. మీరు అబద్ధాలు చెప్పబట్టే మీరు 11 సీట్లకు వచ్చారు. ఒక్క సీటుకి వెళ్ళిపోతారు. ఇదే కంటిన్యూ చేస్తే మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సోషల్ మీడియాలో కూడా లోకేష్ గారు ఆయన ఎదుగుదల చూసి ఆయన ఎదుగుదలని ఓరవలేక ఎదుగుదలను పట్టించుకోలేక ఈరోజు లేనిపోయిన అవాస్తవాలని ప్రచారం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీ లక్ష్యం నెరవేరదు. మీరు అసలు ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడితే మేము మళ్ళీ ఏంటి మీరు అధికారంలోకి వచ్చేది? అసలు జనం మర్చిపోతున్నారా? ఈ అరాచకమైనటువంటి పాలనని, ఆ గోతులు పడిపోయిన రోడ్లని ఒక్కడన్నా మర్చిపోయారా? మీరు చేసిన ఎటువంటి దుర్మార్గమైన పాలన అభివృద్ధిని కుంటుపరిచి ఈ రాష్ట్రానికి అసలు క్యాపిటల్ లేని రాష్ట్రంగా మరి చేశారు. పోలవరాన్ని చూస్తేనే ఆ మంత్రి మేము పోలవరమే కట్టలేనని పారిపోయాడు మంత్రి. అసలు ఇవన్నీ మర్చిపోరండి జనం. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నల్లటి పేజీలు 2-3 ఉంటే ఆ బుక్లో ఆ పేజీలో మీ పేర్లు మీ ప్రభుత్వం ఉంటుంది, ఆ బ్లాక్ పేజెస్. కాబట్టి ఎవరూ మర్చిపోరు. మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీకు ప్రజలు ఇంకా గుణపాఠం చెప్పి 11ను ఒక్క సీటుకి తీసుకెళ్లకుండా మీరు ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టను. కానీ ఇలాంటి పిచ్చ మాటలు ఇది మాట్లాడద్దని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి కారణం ఏంటంటే మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తా ఉండగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అలాగే ఈ రాష్ట్రంలో అనేకమైన స్కూళ్ళని అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్లే విధంగా, అలాగే పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని పంచాలని, అలాగే వాళ్ళు ఎంతో బ్యాగులు పోసి బుక్స్ మోస్తున్నారని అన్నీ కూడా తగ్గించుకుంటా 2-3 సిలబస్ని కలిపి ఒక బుక్ కింద తయారు చేసి వాళ్ళ మీద భారాన్ని తగ్గించాలని మంచి స్కూల్ యూనిఫామ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇచ్చేటువంటి యూనిఫామ్ని, అలాంటి ఫుడ్ని, అలాంటి బ్యాగుల్ని ఇచ్చి ఈ విద్య కోసం పిల్లలు ఎంతో విద్య దొరక ఎంతో ఇబ్బంది పడుతుంటే లోకేష్ గారు వారికి మంచి విద్యను ఇవ్వాలని ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తూ, అలాగే అనేకమైన స్కూళ్ళను నిర్మాణం జరిపిస్తూ, అనేకమైన స్కూళ్ళు పిల్లలకి చదువు చెప్పేటువంటి స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్న లోకేష్ గారు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ సోషల్ మీడియా కానీ, అలాగే వైసీపీ పేటీఎం బ్యాచ్ కొంతమంది యూట్యూబర్ల కింద నుండి వైసీపీ పార్టీ ద్వారా డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి అనుచరులుగా వాళ్ళు వైసీపీ కండవా అయితే ఒకటి కప్పుకుంటలేదు కానీ వైసీపీకి పనిచేస్తున్నారు. అలాంటి మూర్ఖులు లోకేష్ గారి మీద అవాకులు చెవాకులు అనేక రకాలుగా ట్రోల్ చేయటం, ఆయన చేసే అభివృద్ధిని ఆయన మీద అనేక రకాలుగా దుర్భాషలాడటం, వైసీపీ బ్యాక్ లో ఉండి వైసీపీ సోషల్ మీడియా ద్వారా అనేకమైన బూతులు అన్నమాట. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలంగా చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా, పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని ఇవ్వాలనే విధంగా విద్యాశాఖ మంత్రులు విదేశాల నుంచి ఎంతో ఫండింగ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆయన మీద దుర్భాషలాడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో లోకేష్ గారు మొన్న స్కూల్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ గురించి సోషల్ మీడియాలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చెప్పరాని మాటలతో వాళ్ళు అనేక రకాలుగా వైసీపీ టీమ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళ అనుచరుల కింద పెట్టుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకుని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అందు నిమిత్తంగా మేము ఒకటే చెబుతున్నాం, మేము ఎందుకంటే గొడవలు పడాలనే సిద్ధాంతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కాదు, అభివృద్ధి చూపించాలి. ఎందుకంటే మళ్ళా 5 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేలోపు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలో చూపించాడో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ప్రయత్నాలు అవి. అంతేగాని అలాంటి వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్